మంత్ ఎండ్ వచ్చే వరకు మీ సాలరీ అకౌంట్ ఎప్పుడు జీరో ఎందుకు అవుతుందో తెలుసా? దానికి రీజన్ మనం ఒకటే బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయడం వల్ల. అలా కాకుండా మనం కూడా రిచ్ పీపుల్ లేక 2 బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ అకౌంట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి వాడాలి. సెకండ్ అకౌంట్ వచ్చేసి ఎక్స్పెన్స్ పర్పస్ కి వాడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సాలరీ హ్యాడ్ సపోజ్ 100 రూపీస్ మీ అకౌంట్ లో క్రియేట్ అయింది అనుకోండి. దానిలోకి ఫస్ట్ ఒక 20% ఆఫ్ ద అమౌంట్ ని ఫస్ట్ మీరు ఇన్వెస్ట్ చేయండి. లైక్ స్టాక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ మీకు నచ్చిన ఏ అసెట్ క్లాస్ లోనే ఇన్వెస్ట్ చేయండి. అండ్ రెస్ట్ ఆఫ్ ది 80% ఆఫ్ ద బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మీరు మీ ఎక్స్పెన్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి. అక్కడ నుంచి మీకు ఈఎంఐస్ కానీ, హోమ్ రెంట్ కానీ, కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ ఏవైతే ఉన్నాయో అందులోకి ఖర్చు చేయండి. ఇలా చేస్తే ప్రతి నెల 20% ఆఫ్ ద మనీ మీకు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. 80% ఆఫ్ ద మనీ మీరు బతకడానికి మీ లైవ్లీహుడ్ కి యూజ్ అవుతుంది. ఓకేనా? ఇలా చేస్తే మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అలవాటు అవుతుంది. అండ్ ఫ్యూచర్ లో మీకు మంచి కార్పస్, మంచి క్యాపిటల్, మంచి వెల్త్ మీకు క్రియేట్ అవుతుంది. మీరు ఇలాంటి మరింత కాంటెంట్ వినడం కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు నేర్పిస్తాను ఫైనాన్స్ కాంటెంట్.